అందరికీ నమస్కారం. ఈరోజు నా లైఫ్‌లో జరిగిన ఒక దరిద్రమైన ఇన్సిడెంట్‌ని మీతో షేర్ చేసుకుందామని ఇలా వచ్చాను. ఈరోజు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సగం దారిలో బైక్ పంక్చర్ అయింది. ఇది నాకేం కొత్తేమీ కాదు. ఇలాంటి దరిద్రాలు నా లైఫ్‌లో ప్రతిరోజు ఎదురవుతూనే ఉంటాయి. చేసేదేమీ లేక బండిని తోసుకుంటూ పంచర్ షాప్‌కి తీసుకెళ్ళాను. పంచర్ షాప్‌కి తీసుకొచ్చాక మా అన్నయ్యకి ఫోన్ చేశాను. తను వచ్చి పంచర్ షాప్ అన్నకి ఫోన్ చేశాడు. ఆ అన్న రావడానికి 20 నిమిషాలు పడుతుందన్న. ఆ పంచర్ షాప్ అన్న వచ్చేసరికి మనమే బండిని రిపేర్ చేసుకొని వెళ్ళిపోదాంరా అన్నాడు. వద్దన్నయ్య, ఇప్పటికే అయింది రిపేర్ చాలు, నువ్వు చేయి పెడితే ఇంకా లేనిపోని రిపేర్లు అవుతాయి అన్నాను. అన్నయ్య మనోభావం దెబ్బతినింది. నేను ఇంటికి వెళ్తున్నానురా అని చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంతలో పంచర్ వేసి అన్నయ్య వచ్చాడు. అన్నయ్య వస్తూ వస్తూ పెద్ద గాలిని కూడా తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన గాలే అన్నయ్యను నెట్టేయడంతో అన్నయ్య ఎగిరిపోకుండా ఉండడానికి చెట్టు పక్కకెళ్ళి నిలబడ్డాడు. అన్నయ్య పట్టుదల చూసి ఆ గాలి కొద్దిసేపటి తర్వాత ఆగిపోయింది. అన్నయ్య కొద్దిసేపు టైం పాస్ చేసిన తర్వాత మన బండి దగ్గరికి వచ్చాడు. ప్రాబ్లం ఏమీ లేదు తమ్ముడు, పిన్ కొంచెం బెండ్ అయింది అంతే అని చెప్పాడు. చాలా థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పాను. అన్నయ్య ప్రేమతో, డబ్బులు ఇవ్వకుండా ఇంటికి తెంగేస్తున్నావా తమ్ముడు అన్నాడు. ఎంత ఇవ్వాలన్నయ్య అన్నాను. 20 రూపాయలు ఫోన్ పే చేసి బయలుదేరు అన్నాడు. మర్యాదపూర్వకంగా అన్నయ్యకు 20 రూపాయలు ఫోన్ పే చేసి బండి తీసుకొని ఇంటికైతే బయలుదేరాను. థ్యాంక్స్ టు పంచర్ షాప్ అన్నయ్య.